పెద్ద బుడగ గందరగోళం. ఒకప్పుడు ఎమ్మ అనే అమ్మాయి ఉండేది. ఆమెకు బుడగలు ఊదటం చాలా ఇష్టం. ఒకరోజు ఆమె పార్క్లో సూపర్ బుడగలు, జాగ్రత్తగా ఊదండి అని రాసి ఉన్న ఒక మాయాజాల బుడగ సబ్బు సీసా కనిపించింది. ఇది చాలా సరదాగా ఉంటుంది అని ఎమ్మ అనుకుంది. వెంటనే ప్రయత్నించింది. ఆమె కర్రను సబ్బులో ముంచి తనంతటా తాను ఊదింది. అకస్మాత్తుగా ఒక పెద్ద బుడగ తయారైంది. అది పెరుగుతూ ఇంకా పెరుగుతూ అంతకు మించి పెరిగింది. ఆ బుడగ ఎమ్మను నేల మీద నుంచి పైకి లేపేసింది. అయ్యో, సహాయం అని ఎమ్మ అరిచింది. బుడగ ఆమెను ఆకాశంలోకి తీసుకెళ్లడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఆమె మొత్తం పార్క్ను, ఆట స్థలాన్ని, ఇలాంటిదేగాని తన ఇంటిని కూడా చూడగలిగింది. అమ్మాయి ఇంకా ఎత్తుకు వెళ్లుతున్నప్పుడు పక్షుల గుంపు ఆమెను చూసింది. చాలా మంచి బుడగ అని ఒక పక్షి పలికింది. ధన్యవాదాలు, కానీ నేను ఎలా దిగాలి అని ఎమ్మ గబ్బిగా అడిగింది. బుడగను పగలగొట్టండి అని పక్షి సూచించింది. అదే నాకు తెలీదు అని ఎమ్మ అంది. ఆమె బుడగను పట్టడానికి ప్రయత్నించింది. కానీ అది చక్కగా ఉంది. ఆమె చేతుల నుంచి జారిపోతూ ఉంది. అదే సమయంలో ఒక్క గాలి ఊపిరి ఆమెను చెట్టువైపు తోసింది. బుడగ నెమ్మదిగా ఒక కొమ్మను తాకింది. పాప్! ఎమ్మ మృదువైన ఆకు గుళికలపై మెల్లిగా పడ్డారు. ఆమె లేచి తన దుస్తులను శుభ్రం చేసుకుంటూ, ఇంతకు ముందు ఎన్నడూ లేని బుడగ ప్రయాణం ఇది అని నవ్వుకుంది. అప్పటినుంచి ఎమ్మ చిన్న చిన్న బుడగలనే ఊదటం మొదలుపెట్టింది. మరలా ఆకాశయానానికి ఆమె సిద్ధంగా లేరు.